హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మరి వ్యాలంటైన్స్ డే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ మీ వ్యాలంటైన్ ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అంటే మిమ్మల్ని తిట్టుకోకుండా మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ రోజు అంతా గడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సపరేషన్, నో కాంటాక్ట్ అండ్ ఏమంటారు అదర్ అదర్ పార్టీ రిలేషన్షిప్స్లలో ఉండడము. అండ్ మీరు దగ్గరున్నా సరే మీకు మీకు మనస్పర్ధలు వచ్చి మేబీ కొద్దిగా ఆ డిస్టెన్స్ అనేది ఇమోషనల్గా మీరు అటాచ్మెంట్ లేకుండా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్లనే కదా మనం ఈ వీడియోస్ చూస్తున్నాం. మరి ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మళ్ళీ మీ వైపు వస్తున్నారా లేదా, వస్తారా లేదా, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మీరు హీలింగ్ కోసం మీరు ఈ టారో రీడింగ్ చూస్తున్నారు కదా. నేను కూడా విష్ చేస్తున్నానండి, మీ వ్యాలంటైన్ ఎక్కడున్నా సరే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని. అండ్ మీరు కూడా ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా మీరు దాన్ని అర్థం చేసుకొని మీ వ్యాలంటైన్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వచ్చినా సరే మీరు క్షమించి వాళ్ళని అర్థం చేసుకొని మీరిద్దరు కూడా హ్యాపీగా కలిసి ఉండాలని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే లోపల మీరిద్దరు కలిసిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. అండ్ అదే జరగాలని కూడా మీరు కూడా మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఈ రోజంతా కూడా మీకు మేనిఫెస్టేషన్ మీరు ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా మీ వ్యాలంటైన్కి కూడా ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. వాళ్ళు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అందరూ చాలామంది వరకు అయితే వ్యాలంటైన్స్ డే అనేది ఓ పెద్ద విషయం కాదు చాలామందికి. ఎందుకంటే అది మనకు అసలు ఉంటుందా అనేది చాలా వరకు చాలామందికి ఏంటంటే తెలియదు కూడా. అంటే తెలియదు అని అంటే ఇప్పుడు మనము కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు అయితే అనుకోండి, అదే ఒక పర్టికులర్ డే ఉంటుంది. దానికి కొద్దిమంది మరి క్యాండిల్ డిన్నర్ ఇట్లాంటి ప్లాన్ చేస్తారు, అవుటింగ్ ప్లాన్ చేస్తారు, ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కొద్దిమందికి అయితే అసలు వ్యాలంటైన్స్ డే అంటే కొద్దిగా అవగాహన ఉన్నా లేకున్నా సరేనండి, వాట్ ఎవర్ వ్యాలంటైన్స్ డే అనేది లవ్కి సంబంధించిన సింబల్. ఈరోజు మనము ప్రేమ అంటే ఈరోజు ఒక్కరోజు ఉంటే సరిపోతుంది అంటే అలా కాదండి. ఈరోజు ఒకటి మనం ఫెస్టివల్స్ ఎలాగైతే చేస్తామో అలాగే మన ప్రేమ కోసం మనము పెట్టుకున్న డేట్ అనుకోండి ఇంకా. ఓకేనా? సో దట్ ఆ రోజు ఒక్కరోజన్నా ఫుల్గా మనం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండడం కోసం, ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకొని దాన్ని మనము ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడం కోసం అనేసి ఈ వ్యాలంటైన్స్ డే అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఈరోజు నేను ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను పాస్ట్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్, ఫ్యూచర్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్ మాత్రమే చూస్తాను, ఫ్యూచర్ ఫీలింగ్స్ చూడను. ఎందుకంటే ఓన్లీ ఫర్ ద డే, టుడే ఈజ్ వ్యాలంటైన్స్ డే. సో ఈ డేలోనే ఈ రోజే అసలు మీ పార్ట్నర్ మనసులో ఏముంది, మీ మనసులో ఏముంది అన్నీ కూడా క్లియర్గా రీడింగ్లో చూద్దాము. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్ చేసే వాళ్ళకి కానీ, లైక్ చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా మంచి జరగాలి, అందరికీ కూడా లైఫ్ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు చూద్దామండి, మరి మీకు కలర్స్ వైజ్ తీద్దాము. అసలు ఈ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు మీ పార్ట్నర్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను నంబర్స్ అనుకున్నాను కానీ అది కొంచెం కన్ఫ్యూషన్గా ఫీల్ అవుతారు చాలామంది. సో అంత లెంగ్తీగా చేయకుండా సింపుల్గా మనము ఓన్లీ ఈ రోజు కోసమే చూద్దామండి. ఓకే, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది అండ్ అలాగే ఇక్కడ మనకు ఎల్లో ఉందండి అండ్ ఇక్కడ లైట్ బ్లూ. ఓకే, బ్లూ కలర్. సో ఈ 4 కలర్స్లలోనే నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు అనేది. సో మీరు కొంచెం సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇందులో మీకు కానీ మీ పార్ట్నర్ కానీ ఇష్టమైన కలర్ ఏదైనా ఉన్నా చూస్ చేసుకోండి. లేదంటే మీ మనసుకి ఈ కలర్ అయితే చూద్దాము అని అనుకుంటే అలా చూసుకోండి. దీనిలో మాత్రం ఖచ్చితంగా మీకు అక్యురేట్గా వస్తుందండి. మీరు ఏ కలర్ చూస్ చేసుకుంటారో దానికి కరెక్ట్గా మీ పార్ట్నర్ మనసులో ఏవైతే ఉందో అదే వస్తుంది. నేను ఇక్కడ క్యాండిల్స్ కూడా బాగా పెట్టాను. సో ఎనర్జీస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, కనెక్ట్ అవుతాయి. అర్థం చేసుకోండి, కరెక్ట్గా చూస్ చేసుకోండి. మీరు ఏ కలర్ కావాలనుకునేది మీరు కరెక్ట్గా చూస్ చేసుకొని రెడీగా ఉండండి ఈ రీడింగ్కి. అండ్ మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అనేది నాకు రీడింగ్ ద్వారా తెలపండి యూనివర్స్ అని మీరు మనసులో తలుచుకుంటూ ఈ షఫిల్ చేసేటప్పుడు చూడండి. ఓకే, ఓన్లీ లవ్ అండి ఈరోజు. నో అదర్ డిటాచ్మెంట్స్. ఓకే, నో గ్రడ్జెస్, నో పార్షాలిటీస్, నథింగ్. అంతా నో నెగిటివిటీ అనుకోండి. ఇంకా ఈరోజు అంతా నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. థాట్స్లో మొత్తం పాజిటివిటీగానే ఉండాలి. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. నేను ఏం చేస్తానంటే మధ్యలో నుంచి సెలెక్ట్ చేసి ఈ దీనిలలో పెడతాను.
మీరు మనసులో అయితే ఒకసారి సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ కలర్ కావాలనుకునేది మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఒక కలర్ అనేది అయితే చూస్ చేసుకోండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ మనసులో ఏముంది ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారు అనేది. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. అండ్ వ్యూవర్స్ ఏదైతే కలర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి నేను మధ్యలో మధ్యలో కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని త్రీ కార్డ్స్ తీసి వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ మనసులో ఏముందో తెలపాలని నేను అనుకుంటున్నాను యూనివర్స్. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ కార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ అక్యురేట్ ఆన్సర్ కార్డ్స్ యూనివర్స్. సో ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఈ కలర్స్ ఫీదర్ కలర్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళ మనసులో ఉన్నది కోరిక ప్రకారంగా వాళ్ళకు ఒక మంచి ఆన్సర్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్. సో ఇది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో డేరింగ్ అండ్ చార్మింగ్ లవ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి డేరింగ్ అండ్ చార్మింగ్ లవ్ ఫీలింగ్స్లలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఇది చెప్తాను మీకు. దానికంటే బిఫోర్ ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే కావాలనుకున్నారో అది చూస్ చేసుకున్నారు కదండి. ఏ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది చూస్ చేసుకోండి. దాని మీద స్టిక్ అయిపోండి, చేంజ్ చేసుకోకండి. ఓకేనా. నేను ఇప్పుడు మధ్యలో నుంచి సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ డార్క్ బ్లూ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ మనసులో ఏముందో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ 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 గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ మనసులో ఉన్న పార్ట్నర్ ఈ బ్లూ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో డార్క్ బ్లూ, వీళ్ళ మనసులో అసలు ఏం ఫీలింగ్ ఉంది? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఒక 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఈ కార్డ్ ఈ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో ఏముందో ఒకసారి చూద్దామండి. అండ్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఈ రెడ్ కలర్ ఫీదర్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో అసలు వాళ్ళు ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. తర్వాత మనము లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దామండి. కరెంట్ లవ్ ఫీలింగ్స్ కూడా చెక్ చేద్దాం తర్వాత. ఫస్ట్ అయితే ఈ కరెంట్ ఫీలింగ్స్లలో ఈరోజు అసలు ఏమనుకుంటున్నారో చూద్దాం. అలాగే ఎల్లో ఫీదర్ సారీ. సో ఎల్లో ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ మనసులో ఏముందో ఒకసారి చూద్దామండి. ఎందుకు పైకి వచ్చేసాయి కానీ బట్ స్టిల్ నేను తీస్తున్నాను. సో యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎల్లో కలర్ ఫీదర్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఈరోజు ఏం ఫీల్ అవుతున్నారు. సో కొంచెం పేషెన్స్గా ఉండండి. ఓకే, మీ మూడ్ అంతా కూడా పాజిటివ్గా పెట్టుకోండి. ఓకే, ఒక ఎఫెక్షన్ ఇమోషనల్గా పాజిటివ్ ఎమోషన్స్తోని మీరు ఈ వీడియో చూడండి. మీకు తప్పకుండా మీకు కనెక్టెడ్ రీడింగే వస్తుందండి. ఓకే, బిలీవ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. నౌ ఐఎమ్ టేకింగ్ లైట్ బ్లూ కలర్ ఫీదర్ వ్యూవర్స్ యొక్క ఆన్సర్ కార్డ్స్ అండి. సో ప్లీజ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ లైట్ బ్లూ కలర్ ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. లైట్ బ్లూ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో ఏముంది. సో ఓవరాల్గా అయితే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. వీళ్ళైతే డేరింగ్ అండ్ చార్మింగ్ లవ్ కోరుకుంటున్నారు మీ నుంచి. డేరింగ్ అండ్ చార్మింగ్ లవ్. సో ఫస్ట్ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఏ కార్డ్ తీద్దాము? సో లవ్కి సింబల్ రెడ్ కాబట్టి ఫస్ట్ మనం రెడ్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఈ రెడ్ కలర్లో మరి ఏముందో ఒక్కసారి చెక్ చేద్దాం. సో 9 ద హెర్మిట్ అండి. ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ లవ్. చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ అయితే సెల్ఫ్ లవ్లో ఉన్నారు. సెల్ఫ్ లవ్ అని అంటే ఇప్పటి నుంచి యాక్చువల్గా సెల్ఫ్ లవ్ అని అంటే ఈరోజు మీ మీద ఫీలింగ్స్ కంటే కూడా ఎక్కువగా వాళ్ళని వాళ్ళు ఇష్టపడే విధంగా అంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ గ్రూమింగ్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కాన్సన్ట్రేషన్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అని అంటే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న ఆ ఇమోషనల్ ఫీలింగ్స్ కానీ ఇప్పటి వాళ్ళ మనసులో ఉన్న రిగ్రెట్స్ కానీ ఇప్పటి వరకు వాళ్ళ మనసులో ఏదైతే నెగిటివ్ థాట్స్తో వాళ్ళు బ్రతుకుతున్నారో వాళ్ళు చాలా ఇమోషనల్గా దెబ్బతిన్నారని చెప్పొచ్చండి. అంటే చాలా ఆలోచనలు ఎక్కువ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళి ఎక్కువ ఆలోచించి ఇంకా వీళ్ళకి ఆ ఇమోషనల్ డ్రైన్ అనేది అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇంకా ఏమనుకున్నారంటే ఇంకా చాలు, ఇంకా నాకొద్దు, ఇంకా ఐ వాంట్ టు
ఫోకస్ ఆన్ మై లైఫ్, అంటే నా లైఫ్ పైన నేను ఫోకస్ చేయాలి, ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవాలి, ఇది జరిగే పని కాదు. లేదనంటే నాకు హీలింగ్ కావాలి, ప్రస్తుతం అయితే నేను ఎలాంటి డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేను, నాకు ఒక హీలింగ్ కావాలి. సో ఆ హీలింగ్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, లైక్ వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, లైక్ క్యారియర్ మీద ఫోకస్ చేస్తుండొచ్చు. లేదనంటే వీళ్ళు ఏదైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళకు మంచి జరిగే ఆ, పనులు వాళ్ళు చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ వాళ్ళ సెల్ఫ్ లవ్ ఇంకా, అంటే నేనే ప్రపంచం, నాకు నేను ఫస్ట్ ఇష్టపడతాను, నన్ను నేను గ్రూమ్ చేసుకుంటాను. తర్వాత టైం తీసుకుంటున్నారు, నథింగ్ బట్ దే ఆర్ టేకింగ్ ద టైం. దట్స్ వాట్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దేర్ మైండ్ అండి. కంప్లీట్లీ ఒక స్పిరిచువల్ వేలో కూడా వెళ్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే స్పిరిచువల్గా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లైక్ మెడిటేషన్ చేయడం కానివ్వండి, ఏదైనా సెల్ఫ్ గ్రోత్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ద హెర్మిట్ అంటే న్యూ డైరెక్షన్ అండి. ద హెర్మిట్ అంటే న్యూ డైరెక్షన్, అంటే దే ఆర్ చేంజింగ్ దే డైరెక్షన్, దే ఆర్ చేంజింగ్ దేర్ థాట్స్ అనమాట. వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. హానెస్ట్ అండ్ డిసిప్లిన్డ్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ని నుంచి మీకు ట్రస్ట్ ఇష్యూస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎవరైనా సరే, మీకు మీ పార్ట్నర్కి అయితే చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి, ఈగో ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళు మేబీ మీ పార్ట్నర్ లైక్ డామినేషన్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పిందే వినాలనే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు. ఇక్కడ రెడ్ అంటేనే ఫైర్ అండి. ఫైర్ ఎనర్జీ అని అంటే ఏంటంటే వీళ్ళది డామినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే జరగాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఇమోషనల్గా కూడా కొంచెం తక్కువ కనెక్షన్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు వచ్చేసి హానెస్ట్ అండ్ డిసిప్లిన్డ్ లవ్, అంటే లాయల్టీ కోరుకుంటారు. ఇది స్కార్పియో వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో ఎక్కువగా, ఎందుకంటే లాయల్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళు, ఈ తొందరగా నమ్మని వాళ్ళు, వీళ్ళంతా ఎక్కువగా ఎవరు ఉంటారంటే మనకి ఎక్కువగా వచ్చేది వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు అండ్ కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళు కొంచెం వాటర్ సైన్ అని చెప్పము, కాకపోతే ట్రస్ట్ ఇష్యూస్, లాయల్గా ఉండాలి, ఎప్పుడు వాళ్ళు చెప్పింది వినాలి అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ అయితే మనకి నార్మల్గా సింహరాశి వాళ్ళు కూడా వస్తారు, అలాగే వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇద్దరు, ఈ రెండు రాశుల వారు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారండి. అలాగే మేషరాశి వాళ్ళు కూడా. ఓకే. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎజిటేటెడ్ అండ్ వాండెడ్ లవ్, ఎజిటేటెడ్ అండ్ వాండెడ్ లవ్. ఇంకొకటి కూడా నేను చెప్తాను, విషయం వినండి. ఇక్కడ మనము రెడ్ మీరు ఇప్పుడు చూస్ చేసుకున్నారండి. ఇన్ కేస్ ఈ రిమైనింగ్ 3 కలర్స్లలో ఒకవేళ మీకు కానీ మీ పార్ట్నర్ కానీ నచ్చిన కలర్ ఏదైనా ఉందనుకోండి, దానిపైన కూడా ఎనర్జీస్ కొంచెం ఫోకస్ చేయొచ్చు, మీరు చూడొచ్చు, అందులో కూడా మనకి ఏముందనేది కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ ఇక్కడ మీకు ఏదైనా రెజొనేట్ అయ్యింది అనిపిస్తే కూడా మీరు అది మీ రీడింగ్ అని కూడా అర్థం చేసుకోండి. బట్ స్ట్రాంగ్గా మేజర్గా మాత్రం మీరు చూస్ చేసుకున్న కలర్ పైనే మీ రీడింగ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఎజిటేటెడ్ అండ్ వాండెడ్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఎస్టేట్ అవుతున్నారు అండ్ వౌండెడ్ లవ్ కోరుకుంటున్నారు అని అంటే సేమ్ అండి. ఇది ఇంకా వీళ్ళకి కొంచెం సెల్ఫ్ హీలింగ్లోనే ఉన్నారండి. చెప్పాలంటే వీళ్ళు కంప్లీట్ ఒక సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు. వాళ్ళని వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు గ్రో చేసుకుంటున్నారండి. ఇక్కడ కొద్దిగా లోన్లీగానే ఉండాలని అనుకుంటున్నారు, అంటే వాళ్ళల్లో చేంజెస్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళ ఎలాంటి ఆలోచనలు చేయాలనే మనసులో అయితే ప్రస్తుతం లేదు వీళ్ళకి, చెప్పాలంటే. ఇది రెడ్ ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి. నెక్స్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఎల్లో తీద్దాము. సో మరి వ్యాలంటైన్స్ డే రోజు అబ్బో చాలా బాగుందండి ఈరోజు. ఎల్లో కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి మీకు మీ పార్ట్నర్ కాల్, మెసేజ్ ఆర్ ప్రపోజ్ ఏదో చేయాలని కూడా అనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారండి. దే ఆర్ థింకింగ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్, అంటే కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ ఫాలోయింగ్ హార్ట్ అండ్ డిజైరింగ్ లవ్, చెప్పాను కదా. సో వాళ్ళు మీ నుంచి ఒక మంచి ప్రేమ అయితే కోరుకుంటున్నారండి. ఫాలోయింగ్ హార్ట్ అంటే వాళ్ళ మనసు ఏది చెప్తుందో అదే వినాలని అనుకుంటున్నారు. సో వాళ్ళ మనసు ఏం చెప్తుందంటే మేబీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని మీ గురించి ఆలోచిస్తూ చాలా పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు, అంటే ప్యూర్ హార్ట్ అండి ఇది. అండ్ ఇక్కడ మీ స్పార్క్ నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారండి. అంటే 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే అట్రాక్షన్, ఏ న్యూ స్పార్క్, అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని, మళ్ళీ మీతో రిలేషన్షిప్లోకి రావాలని, మళ్ళీ మీతో వాళ్ళు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉండాలని అనుకున్నారో ఆ విధంగా ఉండాలని చెప్పేసి, ప్లస్ మీ అట్రాక్షన్ వాళ్ళని గ్రాప్ చేసేస్తుంది అనమాట, పుల్ చేస్తుంది మీ వైపు. అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మళ్ళీ మీ వైపు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ నాకు తెలిసి డెత్ కార్డ్ వచ్చింది, అంటే ఇది జస్ట్ ఒక టెంపరీ సపరేషన్ అండి, ఇది పర్మనెంట్ సపరేషన్ కాదు. పర్మనెంట్ అంటే లాంగ్ సపరేషన్ కాదు ఇది మళ్ళీ మీ వైపు తొందరగా తిరుగుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే జస్ట్ రీసెంట్గా మీరు మేబీ విడిపోయి ఉండొచ్చు.
ఓకే. సో ఇది ఎనీ రిలేషన్షిప్ అండి. సో టూ ఆఫ్ వన్స్ అట్రాక్షన్ అండ్ అ న్యూ స్పార్క్. ఇంకా మీ గురించి అబ్బా ఇంకేమవుతుందంటే అండి, సపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ స్ట్రాంగ్ అవ్వడము, ఇంకా మీ గురించి మిమ్మల్ని మిస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మీ పైన ప్రేమ పెరగడము, మీ అట్రాక్షన్ పెరగడము, మీరు ఉంటే చాలు అదొక స్పార్క్ అనమాట. మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ఒక పాజిటివిటీ వస్తుందని చెప్పి చెప్తున్నారు మీ పార్ట్నర్. ఇది కొంచెం కంప్లీట్ పాజిటివ్గానే ఉందండి. అండ్ ద డెత్ కార్డ్ వచ్చింది. మిజరబుల్ చేంజ్ అండ్ ఎండింగ్స్. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మీతో దూరం ఉన్నందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. కంప్లీట్ ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా, చాలా లోన్లీగా ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో నైట్స్ వచ్చినాయంటే వీళ్ళు మీ థాట్స్తోని వాళ్ళు నిద్రలేకపోతున్నారు, నిద్రపోవడం లేదు, ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. మీ డిపి పిక్చర్స్ చూసుకుంటున్నారు, స్టేటస్ చూసుకుంటున్నారు, మీ మెసేజెస్ చూసుకుంటున్నారు, అండ్ మీ ఫొటోస్ ఇంకా అవన్నీ, ఇంకా మీ ఇద్దరు కూడా అదే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎలాగైతే ఉండేవాళ్ళో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా బాధపడటం ఒకటి, అండ్ మిస్సింగ్ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు. ఓకే. ఒక మస్కులన్ ఎనర్జీస్ అనొచ్చు, ఫెమినైన్ ఎనర్జీస్ అనొచ్చు, అండ్ అలాగే మీ పైన ఒక ఇంటిమసీ ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఇదంతా జరుగుతుందనంటే తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మేబీ మీ వైపు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అండి బ్లూ, డార్క్ బ్లూలోకి వెళ్దాం ఫస్ట్, తర్వాత లైట్ బ్లూలోకి వద్దాం. సో ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్, ఐసోలేటెడ్ అండ్ రిగ్రెట్ఫుల్ లవ్ అంట. నెక్స్ట్ ద హై ప్రిస్టిస్ అండి, సడక్టివ్ అండ్ ప్యాషనెట్ లవ్ కోరుకుంటున్నారు. అండ్ 19 ద సన్ అంటే లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్. ఇక్కడ మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉండొచ్చు మోస్ట్లీ, అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అండి. ఇక్కడ ఏంటంటే 9 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఐసోలేటెడ్ అండ్ రిగ్రెట్ఫుల్ లవ్ అంటున్నారు. సో ఐసోలేటెడ్ అండ్ రిగ్రెట్ఫుల్ లవ్ అంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎనీ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి. ఇక్కడైతే ఐసోలేట్లో ఉన్నారండి, రిగ్రెట్ఫుల్ లవ్ అంటున్నారు. రిగ్రెట్ఫుల్ అంటే మీ ప్రేమని వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఐసోలేటెడ్ అని అంటే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ప్లస్ మేము మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ రెండు రకాలన్నమాట. మీతో మాట్లాడలేకపోతున్నారు. సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా నెగిటివ్గా అయితే కనిపిస్తున్నాయి. మిస్ అయిపోతున్నారండి చాలా, అండ్ రిగ్రెట్గా ఉంది వీళ్ళకి. మీకు మిమ్మల్ని చూడలేకపోతున్నారు అంటే మీకు చూసేలాగా పనులు మేబీ లేవు. అంటే లైక్ మీ డిస్టర్బెన్సెస్ ఎట్లా వచ్చినాయంటే వీళ్ళు మొహం చూపించలేకపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీకు మొహం చూపించాలన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు లెక్కండి. అండ్ ఇక్కడ ద సన్ కార్డ్ అంటే మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే గొడవలు వీళ్ళు చేసుకొని బయటకు పడ్డారు, ఇప్పుడు మీరేమో బాధపడుతున్నారు, ఇక్కడ మీ మిస్టేక్ లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. సరే అయినా కూడా వీళ్ళు ఏదో సమ్ గ్రజెస్ అనము, ఈగో. సో సమ్ ఈగోతో వీళ్ళు బయటకు వచ్చేసారనుకోండి, ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. అసలు మీదేం తప్పు లేదు, అయినా నేనే తప్పు చేశాను, ఇప్పుడు నేను మొహం ఎలా చూపించాలి, నేను ఎలా అడగాలి, నేను ఎలాగ ఫోన్ చేయాలి, ఎలాగ మెసేజ్ చేయాలి, నేను ఏం చేయాలి అన్నట్టుగా ఫీలింగ్స్ అనమాట. నెక్స్ట్ ద హైప్రెస్టీస్ అని అంటే ఏంటంటే సెడక్టివ్ అండ్ ప్యాషనెట్ లవ్ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. అంటే మీది ఒక డీప్ కనెక్షన్ అండి, స్పిరిచువల్ కనెక్షన్, డీప్ కనెక్షన్, డీప్ ఇమోషనల్ కనెక్షన్ అనమాట. సో ఇంటిమసీ ఫీలింగ్స్ అనొచ్చు మనము. అండ్ మీరు బాగా గుర్తుకు రావడము, అండ్ మీతో గడిపిన క్షణాలు గుర్తుకు రావడము. ప్యాషనెట్ లవ్ మీది. మీ లవ్ అనేది ఒక ప్యాషనెట్ లవ్ అనమాట. ప్యాషనెట్ అంటే మీరు మీ పార్ట్నర్ దగ్గర ఉన్నప్పుడు అసలు మీకు ప్రపంచం తెలియదు అంటాను చూడండి. సో ఆ కైండ్ ఆఫ్ లవ్ మీ ఇద్దరిది కూడా. సో అదే మీరు మీ పార్ట్నర్ కూడా గుర్తు చేసుకోవడము. నెక్స్ట్ ద సన్ కార్డ్ అండి, లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనసులో అనుకునేది ఇదేనండి, మీతో ఒక హ్యాపీ లైఫ్ కావాలి, లాంగ్ టర్మ్ మీతో జర్నీ చేయాలి, మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ రిలేషన్షిప్ వైజ్గా వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చాలా 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 ఎంకరేజింగ్గానే థాట్స్ చేస్తున్నారు వీళ్ళు, అంటే పాజిటివ్గా చేస్తున్నట్టు అర్థం. నెక్స్ట్ ఇంకా మనము ఇది చూద్దామండి, లైట్ బ్లూ. లైట్ బ్లూ అంటే లైట్ బ్లూ వచ్చింది చూసారా, స్కై బ్లూ. సో ఇది కూడా పాజిటివ్. ద వరల్డ్ కార్డ్ వచ్చింది, డ్రీమ్ కమ్స్ ట్రూ అంట. తొందరలోనే వచ్చేస్తున్నాను, మనం ఇద్దరం బాగుంటాం, హ్యాపీగా ఉంటాం, నో నీడ్ టు వరీ. ఓకే. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్, మెటీరియలిస్టిక్ అండ్ థ్రైవింగ్ లవ్. 9 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇది లాంగ్ టర్మ్ లవ్ ఏనండి. ఇది పెంటికల్స్ అని అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వెల్ సెటిల్డ్ అని చెప్పొచ్చు. వెల్ సెటిల్డ్ ఆర్ ఆల్రెడీ మీతో జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారంటే కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్ ఉండాలి అన్ని రకాలుగా.
ఒకటి ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అండ్ ప్లానింగ్ అనమాట ఇది. ఓకే, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం కోసం వీళ్ళ ప్లానింగ్, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, అంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పర్సన్ మీరు ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ ఉండొచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ ఈ అన్నిటి రకాలుగా బాగుండాలని చెప్పేసి మీ పార్ట్నర్ కోరుకోవడం. అండ్ ద మెజిషియన్ అండి, ఇట్ ఈస్ మేజర్ ఆర్కనా కార్డ్. ఇక్కడ చర్మిస్టిక్ అండ్ చరిస్మాటిక్, ఓకే సారీ, చరిస్మాటిక్ అండ్ రెండు, ఇదేంటిది, రెండు, ఓకే, రెడ్యూజువస్ లవ్, రెండూజువస్ లవ్ అంటే ఏదో చార్మిస్టిక్ అండ్ ద మెజిషియన్ కార్డ్ అండి. సో సింపుల్, ఇదంతా మనకి ఎందుకు, కానీ ద మెజిషియన్ కార్డ్ ఏమొస్తుందంటే ఇక్కడ మీతో ప్రేమ చూసారు కదా. ఇక్కడ ఏంటంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటివి లేవు, ఓన్లీ ప్రేమ. ఓకే, నువ్వు పైన ఉన్నావా, నేను కింద ఉన్నానా, లేకపోతే నేను మరి ఇలా చేయాలా అలా చేయాలా, అంటే ప్రేమలో బ్యాలెన్స్ ఉందన్నమాట, బ్యాలెన్సింగ్ లవ్. సో మీ ఇద్దరిది కూడా ఒక బ్యాలెన్సింగ్ లవ్ ఉంది. ఒక చూడండి, నైట్ డిన్నర్, నైట్ క్యాండిల్ పెట్టి ఎంత హ్యాపీగా కూర్చున్నారు ఇద్దరు. ఈ టైప్ దీన్ని మనము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటాం అనమాట. ఓకే, సో వ్యాలంటైన్స్ డే పర్ఫెక్ట్ కపుల్ అంటే ఇదే, వీళ్ళే ఎవరైతే ఉన్నారో ఎమోషనల్గా, ఈ వాటర్ సైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అండి. ఇది వాలంటైన్స్ డే వీళ్ళు కోరుకునే ఫీలింగ్స్ అనమాట. సో ఇది నాకు తెలిసి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కార్డ్స్ అనమాట, కంప్లీట్ పర్ఫెక్ట్ కార్డ్స్. అంటే ఈ కార్డ్, ఈ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళది కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీ పార్ట్నర్ ఎమోషనల్లీ చాలా కనెక్టెడ్ ఉన్నారు అండ్ వీళ్ళు వస్తారు కూడా మీ దగ్గరికి. ఓకేనా, మిమ్మల్ని జీవితంలో లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటున్నారు. లాంగ్ టర్మ్ గోల్స్ కూడా వేసుకుంటున్నారు మీ ఇద్దరు ఎలా ఉండాలనేది. అండ్ మీతో ప్రేమ ఎప్పటికీ కూడా ఒక ఏమంటారు, యంగ్గా ఉండాలి మీ ప్రేమ. అంటే ఎప్పుడు కూడా చిరకాలం ఉండాలి అంటారు కదా, ఆ లవ్ అనేది మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్గా ఉందండి. అండ్ ఇక్కడ చాలా అవుటింగ్కి కూడా వెళ్ళడము ఇలాంటి మేబీ మీరు చేశారేమో అంతకుముందు, లేదంటే ఊహించుకుంటున్నారు మీతో ఇలా గడపాలి టైం అని చెప్పేసి అనుకోవడం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కొంచెం ఒక రెడ్ కలర్ ఫైర్ ఎనర్జీస్లోనే కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. అంటే వాళ్ళు సెల్ఫ్ గ్రూమ్ చేసుకుంటున్నారు అని అంటే మేబీ వాళ్ళు మూవ్ ఆన్ పోవాలని, లేకపోతే ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ క్యారీర్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుందండి. ఈ రెడ్ కలర్ వాళ్ళు క్యారీర్ అనొచ్చు, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ పైన కూడా నచ్చండి. ఓకే, ఆల్మోస్ట్ మనకైతే పాజిటివిటీ అండి, నో నెగిటివిటీ, మోస్ట్లీ పాజిటివిటీ. అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి ఎప్పుడైనా సరేనండి, అన్నిటికీ మూల మేనిఫెస్టేషన్. ఇక్కడ మీ పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే అందరికండి ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి. సో ఇక్కడ ఏముందంటే డేరింగ్ అండ్ చార్మింగ్ లవ్. సో ఇక్కడ ఇన్ కేస్ మీ పార్ట్నర్ కొంచెం అటు ఇటుగా ఆలోచనలు చేసినా డేర్ చేస్తారండి, మీ దగ్గరికి రావడానికి డేర్ చేస్తారు. అండ్ మీ చార్మింగ్, మీ లవ్ అనేది మిస్ అవ్వరండి. ఇది మెయిన్ అనమాట, వ్యాలంటైన్స్ డే అని అంటేనే ఇది. సో స్పెండింగ్ టైమ్ టుగెదర్. ఓకే, స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ లవర్స్. ఓకే, ఒంటరిగా ఇద్దరే గడపడం, ఇలా ఊహించుకోవడం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇది యాక్చువల్గా కోరుకునేది మీ పార్ట్నర్ మీ నుంచి. ఓకే, సో ఇప్పుడైతే మరి కరెంట్ లవ్ ఫీలింగ్స్ కూడా చెక్ చేసేద్దాము, వాళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇది అందరికండి. మీరు మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి అండ్ మీ పార్ట్నర్ మనసులో ఏముంది యూనివర్స్ని అడగండి. ఓకేనా, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో ఈరోజు కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఒకటైతే క్లియర్ అండి, వాళ్ళైతే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచించకుండా అయితే లేరు. ఖచ్చితంగా మీ గురించి అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏ పనులలో ఉన్నా, ఏం చేస్తున్నా మధ్యలో మధ్యలో మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఎలాగైతే గుర్తు చేసుకుంటున్నారో అలాగే వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో చూద్దామండి మరి ఫైనల్గా మీ మనసులో ఉన్న మీ పర్సన్ అసలు మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారో చెక్ చేద్దాం. ఓకే, departure, I am living from your life for many reasons. బాటమ్ ఆఫ్ ద డెక్ చాలా మంది డిపార్చర్ ఎక్కేస్తున్నారండి, ఈ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ బాధపడద్దు, ఇది టెంపరీ అండి. కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఇది. అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ అ లయర్. ఇదేంటి ఇలా వచ్చింది అనుకుంటున్నారా. నెక్స్ట్ ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. నెక్స్ట్ వచ్చేసి కన్ఫెషన్, ఐ ఫీల్ జెలస్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఇది ఈ అపోజింగ్, ఈ ఇమోషనల్ బ్యాగేజ్ ఫైర్ ఎనర్జీ వాళ్ళని నాకు అనిపిస్తుందండి. ఫైర్ ఎనర్జీ అంటే రెడ్ కలర్ ఫీదర్ తీసాం చూసారా, వాళ్ళ ఎనర్జీస్ ఇవి. ఓకే,
నెక్స్ట్ కన్ఫెషన్. సో ఐ ఫీల్ జెలస్, యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. సో పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ కూడా ఇవి వేరే వాళ్ళయండి. ఇవి ఫైర్ ఎనర్జీ. నాకు తెలిసి ఇక్కడ రెడ్ పెట్టాం కాబట్టి అవే ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టున్నాయి. సో స్ట్రాంగ్గా మీ పర్సన్ అయితే మారిపోతున్నారండి. మీ నుంచి చాలా చేంజెస్ వాళ్ళు చేంజ్ అయిపోతున్నారు. చాలా ఎమోషనల్ బ్యాగేజ్ మోస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నాకు వద్దు అనే అనిపిస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ ఫీలింగ్స్లలో. సో రిమైనింగ్ ఈ ఫీగర్స్ ప్రకారంగా మనకి ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. ఓకే. అండ్ డిపెండెన్స్ అండి. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. ఓకే. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ప్రేమలోనే వాళ్ళు డిపెండ్ ఉన్నారంటే వాళ్ళ సంతోషం అంతా కూడా మీపైనే డిపెండ్ ఉందన్నమాట. అండ్ వైబ్రేషన్. దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. ఓకే. ఇది మ్యారీడ్ కపుల్స్కి కూడా రావచ్చు, లేదంటే ఎనీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి, ఈవెన్ అన్మ్యారీడ్ లవర్స్కి కూడా. సో పొసెసివ్నెస్ అండి. ఎస్, ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ అబ్సెన్స్. చాలా మిస్ అవుతున్నారు చూసారా. అబ్సెసివ్నెస్ ఉంది చాలా. అబ్సెసివ్నెస్ అని అంటే ఇంకా వీళ్ళు యాబ్సెన్స్ అంటే మీరు లేకున్నందుకు వీళ్ళు చూడండి ఎంత బాధపడుతున్నారో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, ఎంత పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారని, లేకపోతే వేరే వాళ్ళతో మీరు ఏమైనా ఉంటున్నారేమోనని, మీ పైన ఏదైనా అనుమానం ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉండి దూరం అయిపోతున్నారు కదా, వాళ్ళు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు ఒకవేళ వాళ్ళతో ఉన్నారేమో, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారేమో, దట్ కైండ్ ఆఫ్. అండ్ వీళ్ళు ఇంకా కొద్దిమంది అయితే ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ ఇంటిమసీ గుర్తొస్తుంది వాళ్ళకి. అండ్ మీ నుంచి ఒక మంచి ప్రేమ అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇమోషనల్ కనెక్షన్ కోరుకుంటున్నారు. నెక్స్ట్ క్లారిఫికేషన్. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. ఓకే. ఇది విరహం అనమాట. సో క్వశ్చన్. ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? నేను ఇంత ఇష్టపడ్డాను, నేను ఇంత ప్రేమించాను, నీ గురించి అన్నీ చేశాను, నీ గురించి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఇంత చేసిన తర్వాత నువ్వెందుకు నా హార్ట్ని బ్రేక్ చేసావు అంటున్నారు పాపం. అండ్ లాయల్టీ. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే. లాయల్టీ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ట్రూగా ఉండమంటున్నారు. ఎందుకో మరి లాయల్గా ఉండమంటున్నారు. సో ఎక్స్పెక్టేషన్. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మీ. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. సో రెజువినేషన్. ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. ఓకే. ఇది మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనమాట. అంటే మీ గురించి పాజిటివ్గా గుర్తు చేసుకోవడం. సో రీయూనియన్ అండి, ఇక్కడతో స్టాప్ చేద్దాము. సో రీయూనియన్. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మళ్ళీ నీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నాను, మళ్ళీ నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను అని మీ పార్ట్నర్ అంటున్నారు. ఈ డిపార్చర్ ఎక్కేస్తున్నారండి పాపం ఎవరో. డిపార్చర్ అని అంటే ఇక మీతో మూవ్ ఆన్ అయిపోతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ రిలేషన్షిప్, మీ ఇష్యూస్ వీళ్ళకు ఇంకా అయిపోయింది అనమాట, పీక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మీరు సపరేషనే కోరుకుంటున్నారు వాళ్ళు. నాకు ఎక్కువగా ఫైర్ దాంట్లో కనిపిస్తుంది, మరి ఎందుకో. అంటే ఈ రెడ్ది చూస్ చేసుకున్న వాళ్ళ దాంట్లో నాకు ఎక్కువగా కనిపిస్తుందండి. బట్ స్టిల్ మీ సిచ్యువేషన్స్ని బట్టి కూడా మీరు నమ్మకంతో ఉండండి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. నేను ఒకసారి ఏంజల్ ఆన్సర్స్ తీస్తాను. స్పెషల్గా నేను ఈ రెడ్ వీళ్ళకి నేను ఫస్ట్ తీస్తాను, తర్వాత రిమైనింగ్ వాళ్ళకి చూద్దాం. ఎందుకంటే రెడ్ వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు కదా, మీ పార్ట్నర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నారని. సో చూద్దామండి అసలు వాళ్ళు ఏమంటారు, మీకు ఏంజల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు వీళ్ళ విషయంలో చూద్దాం. నేను ఫ్యూచర్ ఆన్సర్స్ ఏం తీయలేదండి ఈరోజు. ఓన్లీ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ సిచ్యువేషన్స్ మాత్రమే మీ పైన ఎలా ఉన్నాయనేది తీసాను. సో ఫ్యూచర్ ఆన్సర్ అయితే నేను తీయట్లేదు కూడా ఇందులో. సో జస్ట్ రెడ్ రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళ సంబంధించి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళకి మీరు ఎలాంటి ఏంజల్ ఆన్సర్ ఇస్తున్నారు? మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. ఈ రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. చూద్దాం మీ కోరిక ఏముంది, అసలు ఏమొస్తుందో, ఆన్సర్ ఏమి ఇస్తున్నారో యూనివర్స్ చూద్దాం. సో ఫైనల్గా ఒక్కసారి షఫిల్ చేస్తాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళకి వ్యూవర్స్కి మీరు ఎలాంటి ఏంజల్ ఆన్సర్ ఇస్తున్నారు? పర్ఫెక్ట్ టైమింగ్ అంటండి. సో పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ ఎనీథింగ్. కమ్యూనికేషన్ క్లియర్లీ. చూడండి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి, వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు మరి గ్రూమ్ చేసుకుంటూ వాళ్ళు దాంట్లో కొద్దిమంది బిజీగా ఉన్నారు. అంటే మీ నుంచి కంప్లీట్ మూవ్ ఆన్ కోరుకుంటున్నారు కదా.
సో మీరు కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఒకటే చేయండి, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయండి, మాట్లాడండి, ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఓకే, దాని అర్థమే ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఏంటి, ఇది రైట్ టైం మీకు. ఈ వ్యాలంటైన్స్ డే ఈజ్ అ రైట్ టైం ఫర్ యూ. సో మీరు ఒకసారి కమ్యూనికేట్ చేసి అసలు ఏదో ఒక విషయం తేల్చుకోండి, ట్రై చేయండి, ఏదో విధంగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ వాళ్ళు వద్దు అని అనుకుంటున్నారా, మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఓన్లీ మీకు గైడెన్స్ అండి, బట్ మీరు తీసుకునే డెసిషన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. ఓకే, ఇది ఒక గైడెన్స్ అనమాట. సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే కమ్యూనికేట్ క్లియర్లీ, ఎందుకంటే ఇక్కడ మీకు ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వెన్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, డోంట్ వరీ, ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్, కమ్యూనికేట్ క్లియర్లీ. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అర్థమైందండి ఇప్పుడు? ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఏంటి, ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి మీకు ఒక క్లియర్ మెసేజ్ రావాలని అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్వన్స్ హెల్ప్ అనమాట. ఎవరిదైనా మీరు హెల్ప్ తీసుకోండి. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది మీకు రైట్ టైం, మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి రైట్ టైం. అండ్ సక్సెస్ అని కూడా చూపిస్తుంది. మేబీ మీకు సక్సెస్ కూడా వస్తుంది దాంట్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, మేబీ మీరు మాట్లాడితే తప్పకుండా మీకు ఒక మెసేజ్ వస్తుంది. వెయిట్. ఓకే, నో నీడ్ టు వరీ. రెడ్ ఫ్లాగ్ ఎవరైతే రెడ్ ఫీదర్ చూసుకున్నారో వాళ్ళు నో నీడ్ టు వరీ అండి. మీరు ఇప్పుడు ఈరోజు వచ్చిన రీడింగ్కి మీరు భయపడద్దు. మేబీ ఇది పర్ఫెక్ట్ టైమింగ్. కొంచెం మీరు కమ్యూనికేషన్లోకి వెళ్ళండి. మీరు కూడా అలా పట్టుకొని ఉండకుండా మరి వాళ్ళ నుంచి కూడా ఏదో ఒక డెసిషన్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారో కూడా మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. బట్ వెయిట్, మీరేం పేషెన్స్గానే ఉండండి. ఒక ఫ్యూ వీక్స్లో కొంచెం చేంజెస్ వస్తుండొచ్చు, బట్ మీరు ఒక కమ్యూనికేషన్ అయితే చేసుకోండి వీలవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. అది ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకోమని కూడా చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా ఈ 3 ఫీదర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఒకవేళ రెడ్ ఫీదర్ తీసుకున్న వాళ్ళకి మీ పార్ట్నర్ నుంచి కానీ మీ నుంచి కానీ ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే కూడా మీరు ఇది చెక్ చేసుకోవచ్చు అండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మీకు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీకు తెలుసు కదండి. సో దాన్ని బట్టి ఇక్కడ రెజనేట్ అయ్యేలాగా చూసుకోండి. సో అందుకని నేను ఇది కూడా చూడండి అని చెప్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఈ 3 కలర్స్ ఎల్లో, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఫీదర్స్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్స్ విషయంలో వ్యూవర్స్కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు. సో ఈ ఎల్లో, రెడ్, సారీ నాట్ రెడ్, ఎల్లో, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ చూస్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ ఆన్సర్ రొమాన్స్. పర్ఫెక్ట్ అండి, మనకి రీడింగ్లో ఏదైతే వచ్చిందో అదే వచ్చింది, చూసారు కదా, రొమాన్స్. సో తొందరలోనే మీరు ఒక పాజిటివ్ చేంజ్ చూడబోతున్నారు మీ రిలేషన్షిప్లో అని ఆన్సర్ చెప్తుంది యూనివర్స్. ఇంప్రూవింగ్ హెల్త్, ఫస్ట్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ హెల్త్. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, సో ఇయర్ ఈ లోపల ఇఫ్ యూ బిలీవ్. ఓకే, రొమాన్స్ ఈజ్ కమింగ్ ఇఫ్ యూ బిలీవ్. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఒక ఇయర్ లోపల ఇంప్రూవింగ్ హెల్త్, మీరు హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలండి. మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి, మెయిన్ ఇంపార్టెంట్. డిప్రెషన్లో ఉన్నట్టున్నారు, చాలామంది బాధపడుతున్నట్టున్నారు. ఫస్ట్ మీ హెల్త్ పైన కూడా ఫోకస్ చేసుకోండి. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే మంచి చేంజెస్ అయితే వస్తాయండి ఇఫ్ యూ బిలీవ్. ఓకే, మీరు నమ్మితేనే. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, అదే చెప్తుంది యూనివర్స్. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇది రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇన్ కేస్ ఇందులో ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే కూడా దీన్ని మీరు నమ్మొచ్చు, చేంజెస్ వస్తాయని కూడా చెప్తుంది యూనివర్స్. ఇది ఓన్లీ 2 days రీడింగ్ ఫీలింగ్స్ కాబట్టి ఇది జరుగుతుంది అని మనం చెప్పలేమండి. ఎందుకంటే డే బై డే ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకటి టైం ఒరాకిల్ అయితే తీద్దాము, ఎందుకంటే ఈ మొత్తానికి మీకు అసలు మేజర్గా ఏం జరుగుతుంది అనేది ఎన్ని డేస్లో ఈ కైండ్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది జరుగుతుందో చూద్దాం. మీరు మనసులో అనుకోండి మీకు ఏం కోరిక ఉందో. నేను ఈ కార్డ్స్ ఈ ఫీదర్స్లలో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి టైం లిమిట్ అండి. టైం ఒరాకిల్ కార్డ్స్ తీస్తున్నాను. సో ఫస్ట్ ఎల్లో ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు మనసులో అనుకోండి మీకు ఏం కావాలో. పడిపోయింది కార్డ్ మరి ఎల్లో వాళ్ళకి. ఓకే, విత్ ఇన్ 11 months అంట. ఓకే, విత్ ఇన్ 11 months అండి. మీ పార్ట్నర్ గురించి మీరు ఏదో అనుకోకముందే పడిపోయింది మరి 11 months లోపల అండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడానికి 11 months. సో రెడ్ కలర్ ఆన్ ఎనీ వెనస్డే. సో మళ్ళీ కూడా టైం తీసుకుంటాను రెడ్ ఫీదర్ వాళ్ళకి. కైండ్లీ కనెక్ట్ మీద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఈ రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది ఏ టైం వరకు జరుగుతుంది యూనివర్స్. సో ఈ రెడ్ ఫీదర్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ విషయంలో వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో
అది ఎప్పటి వరకు, ఏ టైం వరకు జరుగుతుంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. అప్ టు నెక్స్ట్ ఆగస్ట్. మోర్ దెన్ 1 మంత్ అంటండి ఇది. అప్ టు నెక్స్ట్ ఆగస్ట్ అంటే అదే మోర్ దెన్ 1 మంత్ అయితే పడుతుందంటే ఆగస్ట్ లోపల. ఓకే, ఇప్పటి నుంచి ఆగస్ట్ లోపల. రెడ్కి రెడ్ పడ్డాయి చూసారా, ఎంత బాగా కనెక్ట్ అయ్యా. సో నెక్స్ట్ అంటే ఇక్కడ బ్లూకి ఎల్లో పడింది మేడం అని అంటే ఇవంతా ఒకటే అనమాట. ఇది ఒకటి ఒక ఎనర్జీస్. రెడ్ అంటే రెడ్డే కాదు. సో ఇవి ఇందులో ఏ కలర్స్ వచ్చినా కూడా ఒకటే. నేను అందుకనే చెప్పా కదా ఈ మూడు ఒకటేనని చెప్పేసి. ఓకే, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ఈ రెడ్ వాళ్ళకైతే కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు కొద్దిగా, అయినా పర్వాలేదు, టైం విల్ ఇంప్రూవ్ అండి. ఈ టైం చెప్పాను కదా మీకు, మోర్ దాన్ 1 మంత్ వెనస్డే అండ్ ఆల్సో ఆగస్ట్ లోపల ఎనీ చేంజెస్ విల్ కమ్. అక్కడ మీకు ఇందులో కూడా వచ్చింది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ హూ హ్యావ్ చూజన్ డార్క్ బ్లూ ఫీదర్. అండ్ వాళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మనసులో, అది ఏ టైం వరకు నెరవేరుతుంది వీళ్ళ మనసులో. ఈ డార్క్ బ్లూ వచ్చేసిందండి కార్డు. సో ఇన్ 1 మంత్ అంట, చేంజెస్ 1 మంత్ లోపల మేబీ రావచ్చు. సో టైమ్ ఒరాకిల్ డార్క్ బ్లూ ఫీదర్ వాళ్ళకి ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా యూనివర్స్? ఎనీ టైం లిమిట్. ఓకే, సో ఆన్ 6, 15 ఆర్ 24th ఆఫ్ దిస్ మంత్, ఇన్ 1 మంత్ అన్నారు కదా అందుకని వచ్చింది చూసారా. దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్స్ హెల్ప్. ఓకేనా, సో ఇది పర్ఫెక్ట్ వచ్చిందండి డార్క్ బ్లూ వాళ్ళకి. సో మోస్ట్లీ మీరు పాజిటివ్గా ఉండండి, మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ కమ్యూనికేషన్ కూడా చేసుకోండి. ఇన్ 1 మంత్ ఆన్ 6th, 15th ఆర్ 24th ఆఫ్ దిస్ మంత్, ఇన్ 1 మంత్ అన్నారు కదా. సో దిస్ మంత్ ఆర్ నెక్స్ట్, టేక్ నెక్స్ట్ అంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, ఇన్ 1 మంత్. సో టేక్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్స్ హెల్ప్ అంట. సో ఈ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళకి పార్ట్నర్స్ హెల్ప్, ఒకవేళ స్పౌస్ మీరే సపరేషన్లో ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్ ఆర్ సమ్వన్స్ హెల్ప్ అండి. అంటే హెల్ప్ మస్ట్, అంటే మీరు ఇండివిజువల్గా కాకుండా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని మీరు మీ సమస్యను పరిష్కరించుకోవాలి ఈ టైం లోపల అని చెప్తుంది యూనివర్స్. మీరు ఇండివిజువల్గా కంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. సో ఇప్పుడు లైట్ బ్లూ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళది చూద్దామండి. సో ఈ లైట్ బ్లూ ఫీదర్ చూస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఏ టైం లిమిట్ లోపల అవుతుంది వాళ్ళు కోరుకున్న విషయం? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. లైట్ బ్లూ ఫీదర్ అప్ టు 9 వీక్స్ అంటండి, అప్ టు 9 వీక్స్. అండ్ ఆన్ డేట్ 3, 12, 21, 30 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ యువర్ టీచర్స్ ఆర్ గురూస్ బ్లెస్సింగ్స్. సో అప్ టు 9 వీక్స్ అంటే అర్థమైంది కదా మీకు, నెక్స్ట్ మంత్ అండ్ 9 వీక్స్. క్లియర్ కదా. సో మోస్ట్లీ మీకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అనుకోండి. యూ టేక్ ఎనీ బ్లెస్సింగ్స్ అంటే గురూస్ హెల్ప్ అండ్ బ్లెస్సింగ్స్ అంటే మీరు దేవుణ్ణి కూడా, భగవంతుని కూడా, మీరు ఎవరినైతే ప్రే చేస్తారో గురువుని, భగవంతుని, వాళ్ళది కూడా మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఓకే, మీరు బాగా బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ విషయంలో అది మీరు ఒక డెసిషన్ తీసుకోవాలని యూనివర్స్ మీకు క్లియర్గా మెసేజ్ చేస్తున్నారండి. ఫైనల్లీ ఒక్కటే చూద్దాము, అసలు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారండి ఈరోజు. ఓకే, ఈరోజు మీరు ఎలా ఉండాలి, మీకు యూనివర్స్ ఏం చెప్తారో ఒక్కసారి చూద్దాము. అది చాలా ఇంపార్టెంట్, ఇది అందరికీ కూడా ఇంపార్టెంట్. సో యూనివర్స్ ఈరోజు మీకు వ్యూవర్స్కి వాళ్ళ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వాళ్ళ పార్ట్నర్ విషయంలో మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్? యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా, ఈ వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళు ఎలాంటి గైడెన్స్ ఫాలో అవ్వాలి అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళు ఏం చేస్తే బెటర్? సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ విషయంలో వ్యూవర్స్ ఎలాంటి అంటే ఎలా వీళ్ళు ఉండాలి అండ్ హౌ దే హ్యావ్ టు బిహేవ్ టుడే సింప్లీ. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ బాగా ఆలోచనలు, వెయిటింగ్ బాగా కనిపిస్తుంది. చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా ఎనర్జెటిక్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించే గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. మెస్కులైన్ ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్ ఆలోచనలు చేయండి, మేనిఫెస్ట్ చేసుకోండి వాళ్ళ గురించి అనే చెప్తున్నారు యూనివర్స్.
అండ్ ద మెజిషియన్ అదేనండి, మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. మనసులో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి, బోల్డ్గా ఉండండి. నెగిటివ్గా మాత్రం ఉండొద్దండి. ఓకే, చాలా పాజిటివ్గానే ఉండండి. మేనిఫెస్ట్ చేసుకోండి. ద మెజిషియన్ అని అంటేనే మ్యాజిక్. ద మెజిషియన్ అంటే మీ విషయంలో ఇది జరగాలి అని చెప్పేసి మీరు గట్టిగా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది, చాలా ఎమోషనల్ అండి ఇది. ఇది ఎలా అంటే కంప్లీట్లీ మీ పార్ట్నర్ని మీరు బాగా కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్గా, సబ్ కాన్షియస్ మైండ్లో అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్. సో హార్ట్ బ్రేక్ అయింది మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ వాట్ ఎవర్, కానీ ఇప్పుడు మీరు సపరేషన్లోనే ఉన్నారు కదా. సో హార్ట్ బ్రేక్ అయింది మీకు అండ్ మీ పార్ట్నర్కి. బట్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ముందు మీరు ఈ నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసేయండి. బాధపడకండి, అస్సలు బాధపడద్దు. పాజిటివ్గానే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి సబ్ కాన్షియస్ మైండ్లో. బీ పాజిటివ్ అని చెప్తున్నారండి యూనివర్స్. ఓకే, పాజిటివ్గా ఉండండి, అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పార్ట్నర్ ఒక నిర్ణయం తీసుకొని డెఫినెట్గా మీ గురించి ఆలోచించి మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్ అని అంటే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం అండి, మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం. ఇక్కడ 4 ఆఫ్ కప్స్. సో ప్రస్తుతం అయితే మీరు ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి ఒక పాజిటివ్ మెసేజ్ రావాలి, వాళ్ళు కాల్ చేయాలి, వాళ్ళు మెసేజ్ చేయాలని. కాకపోతే వాళ్ళు కొంచెం కొద్దిమంది అండి ఇంకా అంత ఎమోషనల్గా మీ పైన బాధలు ఉన్నా, ఫీలింగ్ ఉన్నా, మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా వాళ్ళు ఎందుకో అటు ఇటు అవుతున్నారండి. కొంచెం అటు ఇటు అవుతున్నారని అంటే మేబీ కలవాలని ఉన్నా కలవలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అప్పుడే కలవాలని ఉండకపోవచ్చు. ఇక్కడ జడ్జిమెంట్ అయితే ఉంది. సో జడ్జిమెంట్ అని అంటే ఏంటి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుందని యూనివర్స్ చెప్తున్నారు. బట్ మేనిఫెస్టేషన్ చేసుకోండి, వాళ్ళ గురించి పాజిటివ్గా ఉండండి అనే మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇది రీడింగ్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లవ్ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీకు ఏముంటుంది ఫ్యూచర్లో అనేది క్లియర్గా మీకు ఒక గైడెన్స్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీ లవ్ సక్సెస్ అవ్వాలి 100%. మీ లవ్ అంటే ఇది మేబీ ఓన్లీ లవర్స్కి కాదు, ఈవెన్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎనీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది 100% ఈ వ్యాలంటైన్స్ డే రోజు సందర్భంగా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్సెస్ కూడా మీకు ఎప్పుడూ ఉంటాయండి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మేనిఫెస్టేషన్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి ఫస్ట్. అండ్ సెల్ఫ్ గ్రూమ్ మీరు అంటే ఇప్పుడు ఇందాక మీ పార్ట్నర్ చూస్తున్నారు కదా, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అలాగ మీరు కూడా మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి ఫస్ట్. మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిమందికి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. చాలామంది డిప్రెషన్లో, చాలామంది అంటే కొద్దిమంది డిప్రెషన్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ మీ హెల్త్ బాగా చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. ఇది కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫైనాన్షియల్గా క్యారీర్ పైన ఫోకస్ చేయండి. అన్ని రకాలుగా ఇంపార్టెంట్ అండి, లవ్ ఒకటే కాదు. దానివల్ల అన్నీ మీకు బ్రేక్ అయిపోతాయి. సో దానివల్ల నెగిటివ్ బ్లాక్స్ మీ మైండ్లోకి వస్తాయి. ఆ నెగిటివ్ బ్లాక్స్ పోవాలని అంటే ఫస్ట్ పాజిటివిటీ రావాలి మీ లైఫ్లో కంటే ముందు నెగిటివ్ బ్లాక్స్ తీసేసేయండి, నెగిటివ్ థాట్స్ తీసేసేయండి. బీ పాజిటివ్. ఓకే, ఇలా ఉండకండి, ఇలా ఉండకండి అస్సలు. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.